కేంద్రం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్విఘ్నంగా కొనసాగుతుందని చెప్పుకోవాలి. పెద్ద ఎత్తున ఆర్టీసీ సర్వీసులు కూడా రాకపోకలు కూడా తీవ్రమైనటువంటి అంతరాయం అయితే కలుగుతూ వస్తుంది. ఉదయం నుంచే కార్మిక సంఘాల నేతలు ఆర్టీసీ బస్టాండ్ల వద్ద పూర్తిగా ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు కోల్ బెల్ట్ వ్యాప్తంగా కూడా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే సుమారు ఒక రోజు బంద్ ప్రభావం చాలా పెద్ద ఎత్తున ఉంటుందని ఇప్పటికే సింగరేణి యాజమాన్యం చెప్తూ వస్తుంది. దాదాపు 76 కోట్ల రూపాయల నష్టం సింగరేణి యాజమాన్యానికి వాటిల్తుందని చెప్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా కేంద్రంగా పెద్ద ఎత్తున నిరసన కూడా వ్యక్తం చేస్తూ భారీ ప్రదర్శన చేపట్టారు. జాతీయ కార్మిక సంఘం నేతలతో పాటు విప్లవ కార్మిక సంఘం నేతలు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. అనేక ట్రేడ్ యూనియన్లు, ఆశా కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు కావచ్చు, ఇతరత్ర ఆటో కార్మికుల నుంచి మొదలు పెడితే ఆర్టీసీ సంబంధించినటువంటి అనుబంధ కాంట్రాక్టర్ కార్మిక సంఘం నేతలు, ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్స్ పర్సన్స్ అసోసియేషన్స్ నేతలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా జెడ్పీ సెంటర్లో ప్రస్తుతం ప్రదర్శనహారంగా కూడా మానవహారంగా కూడా ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కార్మిక సంఘం నేతలు. పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం భాగం హేమంత్ రావు సిపిఐ నేత మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామన్న ఈ కార్మిక చర్యలకు సంబంధించినటువంటి డిమాండ్లపై ఎంతో కాలంగా పోరాటాలు చేశారు. ఈ రోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపున కార్పొరేట్ అనుకూలమైనటువంటి విధానాలు అవలంబించడం వల్ల ఆర్థిక అసమానతలు పెరిగిపోయి కొద్దిమంది చేతుల్లోనే సంపద అంతా కూడా కేంద్రీకృతం అవుతా ఉంది. ఇవాళ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి 8 గంటల పని విధానాన్ని 10 గంటలు 12 గంటల పని విధానంగా పెంచేటువంటి పరిస్థితి కూడా ఉంది. మరొక వైపున ప్రభుత్వ ఉద్యోగులు తగ్గిపోతా ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ప్రధానంగా 91లో ఆర్థిక విధానాలు ప్రారంభమైన తర్వాత పెద్ద ఎత్తున కార్మిక వ్యతిరేక విధానాలని పాలకులు తీసుకొస్తున్నారు. ఇప్పటికే 21 సార్లు సార్వత్రిక సమ్మెలు జరిగినాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 4 సార్వత్రిక సమ్మెలు జరిగినాయి. అయినా ఈ ప్రభుత్వాలు మొండిగా పెట్టుబడిదారి అనుకూలమైనటువంటి కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి విధానాలు అవలంబిస్తున్న కారణంగా గతంలో రైతు చట్టాలను కూడా కేంద్రం తీసుకొచ్చింది. ఆ తర్వాత రైతు సంఘ నేతలు ఇలానే ఆగ్రహం వ్యక్తం చేశారు, రోడ్లపైకి వచ్చారు, సమ్మెకు పిలుపునిచ్చారు. ఆ తర్వాత మళ్ళీ రైతు చట్టాలను కేంద్రం ఉపసంహరించుకుంది. మళ్ళీ ఇప్పుడు కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకురావడంలో ఆంతర్యం ఏంటి? అసలు ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏ విధంగా ఉంది? ప్రభుత్వం ఒకవైపున కార్మిక వర్గం, సంపదను సృష్టించే కార్మిక వర్గం, మరోవైపున దేశానికి అన్నం పెట్టేటువంటి రైతాంగం, ఈ 2 వర్గాలను కూడా విస్మరిస్తూ ఉంది. గతంలో వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ల పడడం చేసి 3 నల్ల చట్టాలు తీసుకొస్తే పెద్ద ఎత్తున రైతులు ఉద్యమం చేయడం వెనక్కిపోయారు. కానీ దొడ్డిదారిన ఆ చట్టాలను కూడా అమలు చేసేదానికోసం ఇలా ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానంగా తీసుకుంది. అందుకని ఇవాళ రైతులు, కార్మికులు, వ్యవసాయకులు అందరూ ఏకమై ఇవాళ ఈ సార్వత్రిక సమ్మె చేస్తారు. ఈ సమ్మె చూసేనే ప్రభుత్వం దిగొచ్చి కార్మిక రైతు వ్యతిరేక విధానాల్ని మానుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ప్రస్తుతం సమ్మెకు మద్దతుగా అన్ని ట్రేడ్ యూనియన్లు ప్రస్తుతం ఆందోళన పాల్గొంటున్నాయి. ప్రస్తుతం ప్రతి ఒక్క కార్మిక సంఘం కూడా మద్దతుగా ప్రస్తుతం ఈ కార్మిక సంఘం సంబంధించినటువంటి కార్మికులు నేతలు కూడా పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనకు అందుబాటులో మదన్ ఉన్నారు, మదన్తో మాట్లాడదాం. ఒకవైపు గతంలో రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చినటువంటి అదే ప్రభుత్వం మళ్ళీ కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకురావాలని ఆలోచన చేస్తుంది. దీన్ని గతంలోనే అనేక మార్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు, పోరాటాలకు పిలుపునిచ్చారు. కానీ ఇప్పటి వరకు అనేక సార్లు సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక అంశాల విషయంలో కావచ్చు, కార్మిక వ్యతిరేక విషయాలు అదే మొండి వైఖరిని ప్రదర్శిస్తుంది. ఏం చెప్తారు ఈ అంశంపై? ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె అనేటువంటిది కొనసాగుతుంది. ఈ సమ్మె ఉద్దేశం ఏమిటంటే మతోన్మాద మోడీ, అమిత్ షా ప్రభుత్వం కార్పొరేట్ పెట్టుబడిదారులకి, సామ్రాజ్యవాద కంపెనీలకి అనుగుణమైనటువంటి ఒక చట్టాలని తీసుకురావటం జరిగింది. ముఖ్యంగా 29 చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చడం అనేటువంటి జరిగింది. దీని మూలంగా కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా ఈ లేబర్ కోడ్లని రద్దు చేయాలని చెప్పి ఈరోజు సమ్మె కొనసాగుతున్నది. ప్రభుత్వం చెప్తుంది పురాతన చట్టాలను సవరించాల్సినటువంటి అవసరం ఉంది, ఆధునికీకరించాల్సినటువంటి అవసరం ఉంది. సరళీకరణలో భాగంగానే కొత్త కార్మిక చట్టాలను తీసుకొస్తున్నాం, లేబర్ కోడ్లను తీసుకొస్తున్నామని కేంద్రం చెప్తుంది. సరైంది కాదంటారా? ఇది సరైనటువంటిది కాదు కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఈ సమ్మె ఇట్లాగనే కొనసాగితే మాత్రం రానున్న కాలంలో మతోన్మాద బీజేపీ ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి పరిణామాలు జరుగుతాయని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.
వ్యాప్తంగా కార్మిక సంఘం నేతలు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు చేయకుండా చూడాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా ఆందోళనలో పాల్గొంటున్నాయి. ఖమ్మం జిల్లా కేంద్రంగా ప్రస్తుతం కమ్యూనిస్టుల జిల్లాగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో మాత్రం ప్రస్తుతం ఈ సమ్మె ప్రభావం తీవ్రంగా ఉందని చెప్పుకోవాలి. ఇప్పటికే సింగరేణి కోల్ బెల్ట్ వ్యాప్తంగా కూడా కార్మిక సంఘాలు ఆందోళనకు మద్దతు పలకడంతో ఒకసారిగా బొగ్గు ఉత్పత్తి కూడా బ్రేక్ పడింది. సుమారు 2 లక్షల టన్నుల మేర బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అనేక పరిశ్రమల్లో కార్మికులు పనిచేయకుండా ప్రస్తుతం సమ్మెకు మద్దతు తెలపడంతో ఒకసారిగా యాజమాన్యాలు కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేందుకు ప్రయత్నించినటువంటి ఆ 4 లేబర్ కోడ్లను వెంటనే వెనక్కి తీసుకోవాలి, ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వ్యక్తం చేస్తున్నారు జాతీయ కార్మిక సంఘ నేతలు, వామపక్ష కార్మిక సంఘ నేతలు, విప్లవ కార్మిక సంఘ నేతలు. ఇది ఇప్పుడు ఉదయ RTV ఖమ్మం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.